Hello and welcome to Shanta Lakshmi IAS Academy Prelims Punch 2021 series. ఈ సిరీస్లో మనం ప్రిలిమ్స్ 2021కి కావాల్సిన జూన్ మంత్ పాలిటీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఆ టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఫర్ టుడే ఇస్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. ఇది మనకు జూన్లో న్యూస్లో ఎందుకుంది అంటే జూన్ 2020 టైంలో 18th బెంచ్ ఆఫ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ని ఇనాగ్రేట్ చేశారు ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్. సో వాట్ ఆర్ దిస్ ట్రిబ్యునల్స్? ట్రిబ్యునల్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ క్వాజీ జ్యుడిషియల్ బాడీస్. క్వాజీ అంటే ఏంటండి? క్వాజీ అంటే మీనింగ్ పార్షియల్. సో క్వాజీ జ్యుడిషియల్ అంటే దే ఆర్ పార్షియలీ జ్యుడిషియల్. సో ఇక్కడ మనం డిఫరెన్స్ అంటే జ్యుడిషియల్ కి క్వాసీ జ్యుడిషియల్ కి డిఫరెన్స్ చూసుకుందాం. జ్యుడిషియల్ బాడీస్ అంటే జనరల్ గా మనకి ఏంటి? సుప్రీం కోర్ట్, హై కోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇంతే కదా. మరి క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ కి దానికి డిఫరెన్స్ ఏంటి అంటే ఒక ఫస్ట్ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మనకు సుప్రీం కోర్టులో ఇలాంటి కోర్ట్స్లో ఏంటంటే ఏమన్నా జడ్జ్మెంట్ ఇచ్చినా కానీ లేకపోతే కొత్త ఇంటర్ప్రిటేషన్స్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. లైక్ మనం న్యూస్లో చూస్తూనే ఉంటాము, ఫండమెంటల్ రైట్స్ ని సుప్రీం కోర్ట్ ఒక కొత్త ఇంటర్ప్రిటేషన్ తీసుకొచ్చింది, ఒక కొత్త లా క్రియేట్ చేసింది అనేది టైంతో పాటుగా కొత్త కొత్త లాస్ కూడా క్రియేట్ చేసే కెపాసిటీ ఆర్ కేపబిలిటీ ఉంటుంది. ఎక్కడ? సుప్రీం కోర్ట్ లాంటి కోర్ట్స్ లో, జ్యుడిషియల్ బాడీస్ లో అలాంటి అవకాశం ఉంటుంది. వేరస్ క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ కాంట్ డూ దట్. అవి ఒక ఎగ్జిస్టింగ్ లాని ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రమే వాటి పొటెన్షియల్, అంతే కానీ కొత్త లాస్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉండదు. దే ఆర్ జస్ట్ పార్షియలీ జ్యుడిషియల్. దే జస్ట్ ఇంప్లిమెంట్ బట్ దే కెన్ నాట్ క్రియేట్ న్యూ లాస్. సెకండ్ పాయింట్ ఏంటంటే జ్యుడిషియల్ బాడీస్ వర్క్ బేస్డ్ ఆన్ స్ట్రిక్ట్ రూల్స్ ఫాలోయింగ్ criminal procedure codes, civil procedure codes, etc. Whereas quasi judicial bodies ki అలాంటి కంపల్షన్ ఉండదు. ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్స్ లో ఇలా ఉంది, ఇలా మనం ఫాలో అవ్వాలి అనే కంపల్షన్ వీటి మీద ఉండదు. ఫాలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ట్రిబ్యునల్స్ ఆర్ నాట్ బౌండ్, అలాంటి కంపల్షన్ ఉండదు ఫాలో అవ్వాలని. నెక్స్ట్ పాయింట్, జ్యుడిషియరీ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. మనకు తెలుసు కదండి, ఇండియాలో మన మేజర్ ఆర్గాన్స్ ఏంటి? లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ కదా. మరి మనకు తెలుసు కదా జ్యుడిషియరీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అని, జ్యుడిషియరీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ అని. సో ఈ యొక్క ఫీచర్ అనేది జ్యుడిషియల్ బాడీస్ లో ఉంటుంది. కానీ క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ వచ్చేసి దేర్ టెన్యూర్ అండ్ అపాయింట్మెంట్ ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ కిందనే ఉంటాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ క్యాన్ డిసైడ్ దేర్ టెన్యూర్ ఆర్ కండిషన్స్. ఓకే. And next point, examples తెలుసు కదా, సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్. Whereas quasi judicial bodies ante enti, ivaati mana topic, that central administrative tribunal and income tax appellate tribunals which are related to taxation, and national green tribunal which is related to environment. So this is the difference between జ్యుడిషియల్ అండ్ క్వాసీ జ్యుడిషియల్ బాడీస్. అండ్ ఇంకో ఫీచర్స్ ఆఫ్ ట్రిబ్యునల్స్ చూసుకుంటే కనుక ట్రిబ్యునల్స్ లో మనకు స్పీడీ జస్టిస్ అనేది వస్తుంది అండ్ ఆల్సో స్పెషలైజ్డ్ జస్టిస్. ఓకే. అండ్ థర్డ్ మేజర్ పాయింట్ ఏంటంటే ఇందాక మనం చూసుకున్నాం కదా, దే నీడ్ నాట్ ఫాలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్స్ ఆర్ సివిల్ ప్రొసీజర్ కోడ్స్, బట్ దే మేజర్లీ రిలై ఆన్ న్యాచురల్ జస్టిస్. న్యాచురల్ జస్టిస్ అనేది వాటి యొక్క మేజర్ ప్రిన్సిపల్. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ట్రిబ్యునల్స్. Now, let us try to understand the timeline of tribunals. మనకు ట్రిబ్యునల్స్ ఏంటంటే మనకు ఒరిజినల్ గా 1950లో when originally constitution came into force, ఆ టైంలో మనకు ట్రిబ్యునల్స్ అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేసి లేదు. కానీ 1976లో మనకు 42nd అమెండ్మెంట్ తెలుసు కదండి, మేజర్ గా మనకు మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. సో దిస్ 42nd అమెండ్మెంట్ యాక్ట్ కింద ట్రిబ్యునల్స్ ని యాడ్ చేశారు విత్ 2 ఆర్టికల్స్. ఏంటివి? 323A which deals with administrative tribunals. That may be central administrative tribunal or state administrative tribunal. ఈ రెండు కూడా 323A కింద వస్తాయి. Whereas Article 323B deals with other tribunals. ఇందాక మనం చూసాం కదా, ఇన్కమ్ ట్యాక్స్ అపెలేట్ ట్రిబ్యునల్ కానీ, ఇవన్నీ కూడా అదర్ ట్రిబ్యునల్స్ అన్ని కూడా 323B కిందికి వస్తాయి. ఓకే. సో ఇక్కడ బేసిక్ గా ఏం చేసింది, కాన్స్టిట్యూషన్ లో ఇంట్రడ్యూస్ అవ్వడం వల్ల ఈ కాన్స్టిట్యూషన్
పార్లమెంట్ కి రెస్పాన్సిబిలిటీని ఇచ్చింది టు డీల్ విత్ ట్రిబ్యునల్స్. మరి 1985లో ఏమైంది? ఈ పార్లమెంట్ ఏం చేసింది? ఒక యాక్ట్ ని తీసుకొచ్చింది. ఏం యాక్ట్ అది? అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాక్ట్ 1985 ని తీసుకొచ్చి ఈ యాక్ట్ ద్వారా పార్లమెంట్ ఆ రెస్పాన్సిబిలిటీని, అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ని ఎస్టాబ్లిష్ చేసే రెస్పాన్సిబిలిటీని సెంట్రల్ గవర్నమెంట్ కి ఇచ్చింది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ ఇన్ 1985. సో 1985లోనే ఎస్టాబ్లిష్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ వై ట్రిబ్యునల్స్ అనేది చూసుకుంటే కనుక, ట్రిబ్యునల్స్ రోల్ ఏంటి, మనకు జ్యుడిషియల్ సిస్టమ్ లో వాటి రోల్ ఏంటి, ఆల్రెడీ కోర్ట్స్ ఉండగా ఎందుకు ట్రిబ్యునల్స్ మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేశారు అనే క్వశ్చన్ మనకు వస్తుంది కదా జనరల్ గా. సో వాటి ఎందుకు అనేది చూసుకుంటే కనుక, డ్యూ టు పెండెన్సీ ఆఫ్ కేసెస్. మనకు తెలుసు కదా ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ లో మేజర్ గా దెర్ ఆర్ మెనీ కేసెస్ పెండింగ్, ఇంకా చాలా ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి. సో ఆ పెండెన్సీ ఆఫ్ కేసెస్ ని డీల్ చేయడానికి ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది. ట్రిబ్యునల్స్ లో మనకు స్పీడీ జస్టిస్ ఉంటుంది, స్పెషలైజ్డ్ జస్టిస్ ఉంటుంది. సో కొన్ని కేసెస్ ఇక్కడ ట్రిబ్యునల్స్ మీద ఉంటే వీటికి మన జ్యుడిషియల్ మన సిస్టమ్ కి లేదా కోర్ట్స్ కి, యాక్చువల్ కోర్ట్స్ కి వర్క్ లోడ్ కూడా తగ్గుతుంది. అండ్ మనం ఇందాక చూసుకున్నాం కదా, దే హియర్ డిస్ప్యూట్స్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్. అంటే మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్. ఆర్మ్డ్ ఫోర్సెస్ కి సంబంధించిన ట్రిబ్యునల్స్ ఏముంటాయండి? ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్. అండ్ ట్యాక్స్ రిలేటెడ్ గా ఇందాక ఏం డిస్కస్ చేసుకున్నాము, ఇఫ్ యూ కెన్ రీకాల్, ఇన్కమ్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ లాంటి ట్రిబ్యునల్స్. ఇవి ఎగ్జాంపుల్స్ మాత్రమే. అండ్ అదర్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్. సో దిస్ ఇస్ ద రోల్ ఆఫ్ tribunals. Okay, now next move ahead. So this is our topic of discussion, Central Administrative Tribunal. Indaka chusukunnattu slide lo, it is established in 1985 with its principal bench at Delhi. Major ga manaki indulo gurtu pettukovalsina point entante, CAT anedi it has a original jurisdiction. ఇప్పుడు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటండి? ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే దిస్ పర్టికులర్ CAT హ్యాస్ ద పవర్ టు హియర్ ద డిస్ప్యూట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్. అంటే ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు మీరు డైరెక్ట్ గా ఫస్ట్ రావాల్సింది CAT కి మాత్రమే. అంటే మీరు ఫస్ట్ హైకోర్టుకి వెళ్తాను, మీ కన్సర్న్ హైకోర్టుకి వెళ్తాను, ఆ తర్వాత CAT కి రావడం అనేది కాదు. ఏమన్నా డిస్ప్యూట్స్ ఉన్నా కానీ అవి ఫస్ట్ మీరు యూ హ్యావ్ టు అప్రోచ్ CAT. సో దీనికి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంది. ఇక్కడ మీరు సాటిస్ఫై అవ్వకపోతే గనక అప్పుడు యూ కెన్ అప్రోచ్ హైయర్ కోర్ట్స్, యూ కెన్ అపీల్ టు హైయర్ కోర్ట్స్. ఇక్కడ మీరు సాటిస్ఫై అవ్వకపోతే యూ కెన్ అపీల్ టు హైయర్ కోర్ట్, నో ప్రాబ్లం. కానీ ఫస్ట్ యూ హ్యావ్ టు అప్రోచ్ టు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. మరి ఎటువంటి మ్యాటర్స్ వెళ్ళాలి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కి అంటే, సర్వీస్ మ్యాటర్స్ ఆఫ్ సివిల్ పోస్ట్ అండర్ సెంటర్, విచ్ ఇంక్లూడ్స్ all India services, central services, civil posts under center, and civilian employees of defense. So వీళ్ళకు సంబంధించిన సర్వీస్ మ్యాటర్స్ మాత్రమే మనం సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కింద డిస్కస్ చేయొచ్చు. మరి ఇప్పుడు స్టేట్ కి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ మ్యాటర్స్ డిస్కస్ చేయాలంటే మనకు స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉంది. ఓకే, సో సెంట్రల్ కి సంబంధించినవి ఇది. అండ్ స్టేట్ కి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ మ్యాటర్స్ కి మరి డైరెక్ట్ గా సెంటర్ కి వెళ్ళొచ్చా అంటే వెళ్ళలేము, స్టేట్ మాత్రమే చూసుకోవాలి. సెంట్రల్ సర్వీసెస్ కి సంబంధించిన మ్యాటర్స్ మనకు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చూసుకుంటుంది. ఓకే, మరి ఇందులో ఇంక్లూడ్ చేయనివి కూడా చెప్తాం, ఎందుకంటే ఇవి ట్రాప్స్ ఇలాగే ఉంటాయి. ఇప్పుడు ఫర్దర్ గా ప్రిలిమ్స్ లో మీకు ఆప్షన్స్ లో ఇట్ ఇంక్లూడ్స్ ద మెంబర్స్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, ఆఫీసర్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అంటే నో, they do not include members of defense forces, they do not include officers of Supreme Court, and it do not include secretarial staff of parliament. ఇవేవి కూడా ఇంక్లూడ్ అవ్వవు, ఓన్లీ ఈ పైన ఇవి మాత్రమే ఇంక్లూడ్ అవుతాయి అండర్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. ఓకే, నెక్స్ట్ ఇదే విషయంలో ఇంకో పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, 1997 ముందు మనకు ఒకవేళ మనకు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లో మనకు జడ్జ్మెంట్ కనుక సాటిస్ఫై అవ్వకపోతే దే యూస్ టు బి ఆప్షన్ వేర్ యూ కెన్ అపీల్ టు హైయర్ కోర్ట్స్.
అంటే సుప్రీం కోర్టులో అపీల్ చేసే అవకాశం ఉండేది. అంతేకాని హైకోర్టులో అపీల్ చేసే అవకాశం మాత్రం ఉండేది కాదు. కానీ చంద్రకుమార్ కేస్ 1997లో సుప్రీం కోర్ట్ ఏం తీర్పునిచ్చింది అంటే, నో, దట్ ఈస్ అన్‌కాన్స్టిట్యూషనల్. మీరు ఒకవేళ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో మీకు జడ్జ్‌మెంట్ గనుక సాటిస్ఫైయింగ్ లేకపోతే, యూ కెన్ అపీల్ టు యువర్ కన్సర్న్డ్ హైకోర్ట్స్. ఆ తర్వాత ఇక్కడ కూడా మీరు సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు యూ కెన్ అపీల్ టు సుప్రీం కోర్ట్. అంతేకాని డైరెక్ట్ గా వెళ్ళకూడదు సుప్రీం కోర్ట్ కి. మీరు హైకోర్ట్ కి వెళ్ళి అక్కడ అపీల్ మీకు జడ్జ్మెంట్ సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు యూ కెన్ ఫర్దర్ అపీల్ టు సుప్రీం కోర్ట్. సో దిస్ ఇస్ అ మేజర్ జడ్జ్మెంట్. చంద్రకుమార్ కేస్ 1997 అనేది ఇంపార్టెంట్ ఈ కాంటెక్స్ట్ లో. ఓకే, అండ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లో మెంబర్స్ వచ్చి 65 మెంబర్స్ ఉంటారు. And these can be members from judicial and administrative backgrounds. ఇప్పుడు మనకు ఏమనుకుంటామండి, జనరల్ గా జుడిషియల్ బాడీస్ లో జుడిషియల్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉంటారు. కానీ అడ్మినిస్ట్రేటివ్ మెంబర్స్ ఎందుకున్నారు ఇక్కడ? ఎందుకు అంటే, బికాస్ యాజ్ దిస్ ట్రిబ్యునల్ డీల్స్ విత్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్, దెన్ వాళ్ళు అనుకుంది ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎక్స్పర్ట్స్ కానీ వాళ్ళ ఎక్స్పర్టైజ్ కూడా అవసరం డిస్ప్యూట్స్ రిజాల్వ్ చేయాలంటే. కాబట్టి అందుకే మెంబర్స్ రిలేటెడ్ టు జుడిషియల్ యాజ్ వెల్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ లాస్ట్ పాయింట్, దే ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ అండ్ దిస్ ఇస్ ద టెన్యూర్ 5 years and age 62 or 65. So this is all about Central Administrative Tribunal. Hope you have found this information useful. If you like this information, then please make sure you like, share and subscribe to our channel.